హలో గాయ్స్, నమస్తే. మొన్న రీసెంట్గా జరిగిన దివాళీ, మా ఇంటి దీపావళి ఎలా జరుపుకున్నాను అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. సో యాజ్ యూజువల్గా దీపావళి రోజు అందరం మనం లక్ష్మీదేవికి పూజ చేసుకుంటాము. మేము కూడా సాయంత్రం పూజ చేసుకొని స్వీట్స్ అన్నీ పెట్టుకొని ఇంటికైతే డెకరేషన్ చేసుకున్నాము, లైటింగ్స్ తోటి, దీపాలతోటి. దీపావళి అంటే దీపాలు కదా, సో మనం ఇల్లంతా దీపాలతోటి అలంకరించుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, అందంగా ఉంటుంది. దీపావళి అంటేనే వెలుగులు. ఈ పండగతోటి మనందరి జీవితాల్లోని వెలుగులు రావాలని కోరుకుంటూ మన సింబాలిక్గా దీపాలు వెలిగిస్తారనమాట, మన ఇంటికి చుట్టూ, ఇంటి ముందు కానీ. సో మన జీవితాలు కూడా అలాగే వెలిగిపోవాలని, మంచిగా అందరికీ మంచిగా జరగాలని, శుభం జరగాలని, అది అన్నమాట దీపావళి. సో మేమైతే మంచిగా అయితే డెకరేషన్ చేసుకున్నాము. సో మాకైతే దీపావళి నైట్ ఇలా ఆముదం కర్రలకి కాటన్ క్లాత్ చుట్టేసి ఆయిల్లో డిప్ చేస్తాము. ఆ తర్వాత దాన్ని వెలిగించి తిప్పుతాం అనమాట. సో దీన్ని ఏంటంటే ఆముదం కర్రలతోటి చేసే స్టిక్స్. అదేంటంటే చెడు శక్తి అంతా పోయి మన అందరికీ మంచి జరగాలని కోరుకోవాలని చెప్పేసి అది సింబాలిక్గా ఆ ఆముదం కర్రలు సింబాలైజ్ చేస్తాయి అన్నమాట. అండ్ యాజ్ యూజువల్గా మేమైతే క్రాకర్స్ స్టార్ట్ చేసాము. ఈసారి అయితే చాలా డిఫరెంట్ క్రాకర్స్ తెచ్చుకున్నాం మేము. హెలికాప్టర్, డ్రోన్, పీకాక్, రాకెట్, మొత్తం పిల్లలకి సంబంధించింది. కానీ పిల్లలకంటే మనకు కూడా అవి వెలిగించడం చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం చూడడం. ఎందుకంటే ఆ డ్రోన్ కానీ హెలికాప్టర్ కానీ వెలిగించినప్పుడు ఆకాశంలోకి వెళ్ళి భలే అయితే తిరిగింది, చూపించినట్టు మీకు చూసారు కదా వీడియోలోని. నాకైతే చాలా నచ్చింది. సో మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్తో అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. సో అందరూ కలిసికట్టుగా సంతోషంగా ఉండండి. ఇలాగే ఎన్నో పండుగలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మీ జీవితంలో కూడా ఎన్నో వెలుగులు, ఎన్నో ఆనందాలు, సంతోషాలు, సక్సెస్ కూడా రావాలని కోరుకుంటున్నాను. అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. సో నేనైతే ఈ దీపావళి చాలా ఎంజాయ్ చేశాను పిల్లలతోటి, మా అక్క వాళ్ళతోటి. క్రాకర్స్ అయితే ఈసారి చాలా బాగా పేల్చాం. మేమైతే చాలా ఎక్కువ కొన్నాం, ఎందుకంటే మా ఫ్రెండ్స్ దగ్గర 3 ఫ్రెండ్స్ స్టాల్స్ పెట్టారు. 3 దగ్గరికి వెళ్ళి కొన్నాను. నాకు అన్నిటికన్నా ఇష్టమైన క్రాకర్స్ ఏంటంటే భూచక్రమైన చిచ్చుబుడ్డి. అవి చాలా ఇష్టం, ఎందుకంటే స్పార్కిల్స్ అలా వస్తాయి కదా, చూడడానికి చాలా బాగుంటుంది. సౌండ్ వచ్చేవి కన్నా, అండ్ ఇవి కూడా పొగ వస్తాయి, కాకపోతే సౌండ్ నాకు చాలా చిరాకు అనమాట ఆ సౌండ్ నాయిస్ తోటి. సో ఇలాంటివి అయితే మనకి ఎటువంటి సౌండ్ రాదు, కాకపోతే పొగ అయితే వస్తుంది. ఆ ఒక్క రోజుకి ఎంజాయ్. సో ఇది మా ఇంటి